హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా ఫ్రెండ్స్ దూరంగా ఉన్న వాళ్ళ కోసం ఏంటంటే మేము చదువుకున్న స్కూల్లో ఆడింది, కొట్లాడింది, హ్యాపీగా ఉన్న డేస్ మొత్తం స్కూల్ వీడియో స్కూల్లోకి వచ్చిన మేము చదువుకున్నది, కొట్లాడింది, ఆడింది స్కూల్ది వీడియో తీద్దామని వచ్చిన. మా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళకు కూడా గుర్తుండాలని వీడియో తీస్తున్నా. ఈ వీడియో అయితే చూడండి. నేను ఏ క్లాసు ప్రతి ఒక్క డోర్ చూపిస్తే సండే కాబట్టి అన్నీ లాకేసి ఉన్నాయి, కానీ ఖచ్చితంగా అందులో ఏ క్లాసులో నేను ఏ కొంట శాతాలు చేసిండు అవి కూడా చెప్తే ఒక్కసారి చూసేయండి మొత్తం. ఇది మా సార్ వాళ్ళ ఆఫీస్, మేమేం కొంట శాతాలు చేసినా ఏం చేసినా సార్ వాళ్ళు ఇక్కడ గుంజుకొచ్చి మరి ఇబ్బంది కొడుతుండే మాకు. ఇది సార్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ ఆఫీస్ రూమ్ ఇది. నాది 10th క్లాస్ రూమ్ చూపిస్తారండి. ఇది ఇప్పుడు 6th క్లాస్ చేసారు. ఇది మాకు 10th క్లాస్ ఉంది. ఇది నాకు చాలా మెమొరబుల్ డేస్ ఇవి, ఎందుకంటే ఇది లాస్ట్ 10th వరకే ఉంది ఇక్కడ మా దగ్గర. ఎంతో హ్యాపీగా ఉన్నా, అందరితోనే మస్తు దెబ్బలు తిన్నా, కానీ ఫ్రెండ్స్తో మాత్రం ఎంజాయ్మెంట్. స్కూల్ వరకు స్కూల్ డేస్ అయితే సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగుంది స్కూల్ డేస్. ఇది నా 10th క్లాస్ లాస్ట్ ఇది. ఇది ఇప్పుడు 6th క్లాస్ చేసారు, మార్చేసారు ఇప్పుడు. 8th క్లాస్ చూపిస్తా, అందులో మొత్తం ఏంటంటే మీకు మంచిగా చెప్తా, ఎందుకంటే అలా చాలా నేను దెబ్బలు తిన్నా. రండి అది చూపిస్తాను మీకు. ఇది 8th క్లాస్ చెప్పిన కదా. మేము 8th క్లాస్కి రాగానే ఏంటంటే మాకు హెడ్ మాస్టర్ సార్ కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే సార్ అప్పుడు కాల్ మాట్లాడుకుంటూ అక్కడ నిలబడ్డాడు, అక్కడ చూపి. ఆ చివరి కూడా నిలబడి ఫోన్ మాట్లాడుతుండే సారు. ఏంటంటే మా ఫ్రెండ్స్ మేము ఏం చేసినామంటే కొత్తగా వచ్చిందా సారు చూడడం ఏమంటారు నేను తొంగి మేకలా నడిచిన, చాలా సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏంటంటే మేకలా నడిచేసరికి మా ఫ్రెండ్స్ వాళ్ళందరం మళ్ళీ లోపలికి వెళ్ళాం. సార్ వచ్చేసి మాత్రం తీసుకున్నాడు కట్టిగా. అందరికి గట్టిగానే ఇచ్చిండు. అది నాకు చాలా మెమొరబుల్ డేస్ 8th క్లాస్ అనేది. నేను ఒక్కనే కాదు, నాతో పాటు అందరికి దెబ్బలు తినిపించిన. నా ఫ్రెండ్స్ ఆషి, సాయి, రియాజ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. నాతో పాటు వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. మేము ఆడుకున్న గ్రౌండ్ ఇదే. ఇప్పుడు మొత్తం గడ్డిలేసి మొత్తం నర్సరీ పెట్టేసి అంట లోపల. కానీ మా అన్నప్పుడు మొత్తం వాలీబాల్ గ్రౌండ్ అయినా క్రికెట్ ఆడుతుంటుంది. 12 గంటల 1 గంట టైంకు బ్యాట్ బాల్ తీసుకొని చక్కగా వెళ్ళేటోళ్ళం, ఆడితే మంచిగా ఆడేటోళ్ళం హ్యాపీగా. ఈ గ్రౌండ్లో ఏంటంటే మేము తిన్న తర్వాత మా సార్ వాళ్ళు కూడా మాతో పాటు కూడా ఆడుతుండే. మా బయో సార్ అండ్ మా ఫిజిక్స్ సార్ కూడా, అండ్ మా సోషల్ సార్ కూడా ఉండే, మా బొమ్మాయి సారు. సారు మేము వెళ్ళిపోయినాక ఒక 2 years ఏమో ఉండే సార్ ఇందులో. ఏమైందంటే సారు హఠాత్తుగా మరణించడం జరిగింది. అంతకుముందు సార్ అయితే మాతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. మా బయో సార్ అండ్ ఫిజిక్స్ సార్ అయితే మాతో పాటు ఒక చిన్నపిల్లలు కాకుండా హ్యాపీగా మంచిగా ఆడుతుండే మాతో కూడా సారు. సార్ వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో పాటు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అప్పుడు మాతోటి. ఇప్పుడు మేము ఇందులో నుంచి వెళ్ళిపోయినాం, కానీ ఇప్పుడు తెలుస్తుంది మాకు ఇంకా ఈ డేస్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్ మాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్.